హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచిగా మన కూడా మంచిగా ఉన్నా, మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 10th ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది నా ఫేవరెట్ ఫ్యాక్ట్ అయితే అవుతుందన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు తప్పకుండా మిస్ అవ్వదు. ఎంటర్ వీడియో మొత్తం కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఫస్ట్ ఫ్యాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మన ఋషులు కావచ్చు, మన ముండులు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జైనిజం ఫాలో అయ్యారు కావచ్చు, బుద్ధిజం ఫాలో అయ్యేవారు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా ఈ యొక్క ఉల్లి, వెల్లుల్లి, ఈ మనకి ఎర్రగడ్డలు అంటారు చూసారా, ఈ యొక్క ఎర్రగడ్డలన్నీ ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎందుకు తినరు? ఈ యొక్క ఆలోచన మీకు వచ్చే ఉంటుంది కదా. అయితే ఇవి ఎందుకు తినరు అని అంటే మాత్రం ఇవి రూట్స్తోనే అయితే మనకి లైక్ భూమి లోపట అయితే పెరుగుతాయి. భూమి లోపట ఎప్పుడైతే ఇవి పెరుగుతాయో అంటే లైక్ అది ప్రాణం ఉంటుంది భూమి లోపట, దానికి ప్రాణం ఉంటుంది కాబట్టి భూమి లోపట పెరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక చెట్టు పెరగాలంటే దాని యొక్క రూట్స్ అంటే లైక్ దానికి సంబంధించినటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉంటే చెట్టు పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా భూమి లోపల పెరుగుతాయి. అదేవిధంగా వేర్లు కూడా వీనికే ఉంటాయి. ఈ యొక్క చెట్టు నిలబడడం కోసం ఆ యొక్క వేర్లు అదేవిధంగా ఈ యొక్క కాయల నుండి పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అహింసో పరమో ధర్మ అని చెప్పేసి మనమైతే అంటాం. మన పూర్వీకులు అదేవిధంగా మన ఋషులు ముండులు కూడా అదేవిధంగా చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక జైనులు, బుద్ధిజం వీళ్ళందరూ కూడా ఈ యొక్క అహింసో పరమో ధర్మ, ప్రతి ఒక్క దాంట్లో కూడా జీవం ఉంది అనేటువంటి ధోరణిలోనే మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం ఎప్పటికీ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తాం. అవి ఎందుకు తినారంటే మాత్రం ఇందుకే. ఒకవేళ కనుక ఆ ఒక క్యారెట్ కానీ, ఆ ఒక బీట్రూట్ కానీ, ఆ ఒక ఉల్లి కానీ, వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా అంటే లైక్ అవన్నీ కూడా తెంపాలంటే ఏం చేయాలి? భూమి లోపల దాన్ని తవ్విన తర్వాత దాని యొక్క చెట్టు కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కట్ చేసిన తర్వాత వీటిని వేరు చేసి వీటిని అయితే తినాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ ఏమవుతుంది? ఒక చెట్టు అనేది చనిపోతుంది కదా, మరి అందులో కూడా జీవం ఉంది కదా. చెట్టు అనేది చనిపోతుంది కాబట్టి ఆ ఒక చెట్టు చనిపోకుండా ఉండడం కోసం ఇవన్నిటిని కూడా మనం అయితే తినమన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే నాన్ వెజ్ తినకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు కోళ్ళని, మేకలని ఇవన్నిటిని కూడా మనమైతే కోసుకొని తింటున్నాం కదా. మరి ఈ యొక్క నాన్ వెజ్ అనేది లేకపోతే ఎట్లుంటుంది కథ? దీని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. అది మ్యాక్సిమం ఒక 2-3 రోజులలో మీకు అయితే వస్తుంది అనమాట. మ్యాక్సిమం సండే లోపల వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ ఒక వీడియో ఎడిటింగ్లో ఉంది. ఈ నాన్ వెజ్ అనేది మొత్తమే లేకుంటే అంటే నాన్ వెజ్ మనం తినకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి దీని గురించి డిస్కవర్ అనేది మనమైతే చేస్తామన్నమాట. అది మంచిగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనమైతే షార్ట్గా మనమైతే దీనికి ఒక ఆన్సర్ అనేది ఇద్దాం. ఫస్ట్ ఈ యొక్క నాన్ వెజ్ తినకుండా ఏమేమి చేంజెస్ జరుగుతాయి అంటే మాత్రం సింపుల్గా మనం ఈ యొక్క సాత్విక లైఫ్ స్టైల్ని కనుక మనం పాటించడం ద్వారా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. ఏ విధంగా? మన బాడీ పరంగా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా చాలా రకాలైనటువంటి లైక్ ఏ విధంగా మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి అంటున్నాం కదా, అది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి చాలా మెరుగుపడతాయి అన్నమాట ఈ యొక్క దీని అది తినకుండా ఉండడం ద్వారా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి వాటర్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే నీ యొక్క ఒబెసిటీ ఏదైతే ఉందో అది తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. నీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంది. హెల్తీగా, ఫిట్గా ఉండేందుకు నీకు చాలా రకాలైనటువంటి మార్గాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఒక్క నాన్ వెజ్ అనేది నువ్వు మానేస్తే అంటే లైక్ ఒక వెజ్కి నువ్వు మారినావు అనుకో, నీకు ఇవన్నీ కూడా లభిస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ డీటెయిల్డ్ వీడియో అనేది వస్తుంది అనమాట. కాస్త వెయిట్ చేయండి, అది కంప్లీట్గా మీకు అయితే వస్తుంది. ఇంకా మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే, ఒకవేళ కనుక మీకు బోరింగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలా చిరాకుగా అయితే ఉంటుంది కదా. నాకు కూడా చాలా బోరింగ్ ఉన్నప్పుడు చాలా చిరాకు, ఇంకోటి ఏ ఇష్టం వచ్చినట్టు అది ఇది చేస్తూ ఉంటా. కానీ బోరింగ్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలంటే మాత్రం సింపుల్గా మీ యొక్క నోట్లో పెన్సిల్ అనేది అడ్డంగా పెట్టుకోవాలి. అడ్డంగా అంటే ఇట్లా ఇది పెన్సిల్ ఇట్లా పెట్టుకుని అనుకోండి, ఆటోమేటిక్గా మీకైతే బోరింగ్ అనేది పోయి హ్యాపీగా అనిపిస్తుంది అంట. ఈ యొక్క ట్రిక్ అనేది పాటించండి. నింగుతో అప్పుడప్పుడు పాటిస్తా. ఈ యొక్క ట్రిక్ అనేది నోట్లో ఏదో ఒకటి అటు ఇటుది ఏదో ఒకటి ఆడుకుంటా ఉంటే ఆటోమేటిక్గా బోరింగ్ అనేది పోతుందంట. ఒకసారి అయితే లక్ష్మి నువ్వు ట్రై అయితే చేయండి. దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే మనమైతే తీసుకుపోదాం. మనకేం పని
అట్లుంటుంది మరి, మినిమం ఉంటుంది. మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే మరి ఇప్పుడు ట్రాఫిక్ అన్నది చిరాకు పుట్టించేటటువంటి పని. ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు ఏదో ఒకటి గీ 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 అని చెప్పేసి వెనుక మళ్ళీ వాడు ఆరన్ కొడుతూనే ఉంటాడు, పక్క ఉంటాడు ఇట్లా సైరన్ కొడుతూనే ఉంటాడు. ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా చిరాకేస్తుంది. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే కోపం బాగా వస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మాత్రం చూయింగ్ గమ్ ఉంది చూసారా, చూయింగ్ గమ్ అనేది ఎప్పటికీ నవ్వులుతూనే ఉంటాయి. ఈ యొక్క ట్రాఫిక్లో ఉన్నప్పుడు నవ్వులుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మాత్రం ఈ యొక్క చూయింగ్ గమ్ తినడం ద్వారా అంటే నమలడం ద్వారా మీకు ఈ యొక్క కోపం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు రాకుండా ఉంటాయంట. అర్థమైందా? మరి ట్రాఫిక్లో ఉన్నప్పుడు అవి ఏవి రాకుండా ఉండాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి. మనకి అలా ట్రాఫిక్ ఉంటుంది, మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటా. మరి మీ కాడ ట్రాఫిక్ ఈ విధంగా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, బెటర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. అర్థమైందా? మరి అంతే ఉంటుంది. మరి ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిరాకులు వేస్తుంది అబ్బా వేరే లెవెల్లో. మరి ఆ సిరాకు లేవకుండా ఉండాలంటే ఇక ఇటువంటి పనులు చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే మీకు నిద్ర పట్టట్లేదా? మరి నిద్ర పట్టకుంటే ఏం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా రకాలైనటువంటి ట్రిక్స్, చాలా రకాలైనటువంటి పనులన్నీ చేస్తారు. ఎట్లా చేసైనా సరే నిద్రపోదామని చెప్పేసి మంచిగా పండుకుందామని అనుకుంటాం, కానీ తీరా చూస్తే పండుకుందామని పోతే నిద్ర పట్టదు. ఏం రాబాయి ఎట్లా చేసైనా సరే నిద్ర వస్తలేదు, ఏం చేయాలి అని చెప్పేసి అదే థింకింగ్లా ఒక థింకింగ్ పోయి ఇంకొక థింకింగ్ వస్తుంది. అలా అది అని చెప్పేసి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తెల్లాడుతుంది, అప్పుడు మెల్లగా నిద్ర పడుతుంది, తెల్లారంగా నిద్ర వస్తుంది. దాని తర్వాత అమ్మ వచ్చి లేరా అని చెప్పేసి లేపుతుంది. లేపిన తర్వాత లేకపోతే చీపిరి గట్ట మర్రెత్తుంది. ఇటువంటి పరిస్థితి అయితే వస్తుంది. మరి ఆ చీపిరి గట్ట మర్రేసేదాకా చూసుకోకుండా ఉండాలంటే ఒక చిన్న ఫ్యాక్ట్ అయితే ఫాలో కావాలి. ఏంటిదంటే మాత్రం సింపుల్గా మీకు నిద్ర రావాలంటే ఏం లేదు భయ్, ఒక్క నిమిషం పాటు మీకు కనురెప్పలు ఇట్లా కిందికి మీదికి ఒక్క నిమిషం పాటు ఫాస్ట్గా కొట్టుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకైతే నిద్ర వస్తుందంట. చాలా తొందరగా నిద్ర పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట, ఒక స్టడీ ప్రకారం తేలినటువంటి ముచ్చట. అర్థమైందా? మరి మీరు చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? లేదంటే అంతే ఉంటుంది. మరి తెల్లరంగా చీపిరి గట్ట మరెత్తదమ్మ, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. దాని ఆ తర్వాత వాతలు ఎక్కడెక్కడ వచ్చినాయని చెప్పి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే మాత్రం ఇటువంటి పని చేయరు, బెటర్ ఉంటుంది. అంతే, నెక్స్ట్ లెవెల్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుంది. మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే ల్యాండ్ మైన్స్. ఈ యొక్క ల్యాండ్ మైన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక ప్లేసెస్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అనుకోకుండా పొరపాటున ఎప్పుడో ఒకసారి ఆ సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే మీకు ఈజీగా మీకైతే కొన్ని ల్యాండ్ మైన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి రెడ్ బోర్డ్ అనేది కనిపిస్తుంది, స్కల్ ఇమేజ్తోని రెడ్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. లేదా ఒక మనకి లైక్ ఇది ఏ విధంగా ఉంటుందంటే ఫ్లాగ్ మనకి లైక్ గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టేసి ఉంచుతారు. క్లాత్, గ్రీన్ కలర్ క్లాత్ టాప్ టు బాటమ్ ఒక కర్రకి కట్టి ఉంచుతారనమాట. అటువంటి ప్లేస్లలో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముచ్చట. మరి అండ్ పోతాం లైక్ పోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలంటే మాత్రం ఎప్పుడైతే ఈ యొక్క ట్రక్స్ పోయినటువంటి వాటికి సంబంధించినటువంటి టైర్ అచ్చులు కావచ్చు, లారీలు పోయినటువంటి టైర్ అచ్చులు కావచ్చు, లేకపోతే లైక్ ఆర్మీ వాళ్ళకు సంబంధించినటువంటి ట్రక్స్ కావచ్చు, ఇంకోటి కొంచెం పోతే చూసారా వాటి అడుగుజాడల్లో ఒక ట్రక్స్ ఒక గార్డెన్లలో ఉంటుంది చూస్తారా, ఆ గార్డెన్లలో మీరు నడిచినట్లయితే ఆటోమేటిక్గా మీరైతే సేఫ్గా ఉంటారు. అనుకోకుండా ఒకవేళ కనుక మీరు ల్యాండ్ మైన్ మీద మీరైతే కాలు పెడితే ఏం చేయాలి? ఈ యొక్క ల్యాండ్ మైన్ మీద కాలు పెడితే ఎటువంటి పరిస్థితి అనేది ఎదుర్కొంటారు. ఫస్ట్ మీరు వేయాల్సింది ఏందో చెప్పన్నా. ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టంగానే సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి దూరం విసిరేయాలి. అంటే దూరం కాదు, మళ్ళీ మీరు తెచ్చుకునే విధంగా అయితే విసిరేయండి. ఎందుకంటే మాత్రం ఆ ఒక రేడియేషన్ వల్ల ఆ ఒక ల్యాండ్ మైన్ అనేది యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అర్థమైందా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు విసిరేయాలి. మరి రెండో పని ఏం చేయాలంటే మాత్రం సింపుల్గా కామ్గా ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకుండా ముందుకు పరిగెత్తి ఎప్పుడైతే పడుకుంటావో ఒక ల్యాండ్ మైన్ అనేది మీదికి అంటే లైక్ ఈ మనకి లైక్ చిచ్చుపుట్టి ఏ విధంగా అయితే ఇట్లా సర్రని మీదికి వెళ్తుందో అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ మైన్ కూడా ఇట్లా సర్రని మీదికి పేలే ఛాన్స్ అనే ఉంటుంది. ఆ తర్వాత మీరు కింద పండుకుంటారు కాబట్టి మీకు చిన్న గాయాలు లేకపోతే ఏదైనా ఒకటి గుచ్చుకోవడం అది ఇది దాని ద్వారా బయటపడతారు. అంతేగాని మీరు నిల్చొనే ఉన్నారు అనుకోండి,
కాదు మీకు ఏమయ్యేది తెలియదు, అది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముచ్చట. ఇన్ కేస్ ఎప్పుడో ఒకసారి మనకు జరుగుతుంది, అది ఎక్కడంటే అటు లైక్ జపాను లేకపోతే ఇటు యూరప్, ఎప్పుడు అటు పోయినప్పుడు ఇటువంటి పరిస్థితులు అయితే జరుగుతాయి. లేకపోతే బార్డర్స్ క్రాస్ చేసేటప్పుడు ఇప్పుడు మనకైతే ఇటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. మనం అటువంటి పనులు వేయం, మనకు అటువంటి పని రాదని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక వస్తే, ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఒకవేళ కనుక వస్తే ఇటువంటి పని అయితే చేయండి. మంచిగా మీరైతే బయటపట్టే పని అయితే జరుగుతుంది అనమాట. లేకపోతే మాత్రం అక్కడ మీకు అనుకూలంగా ఉంటే, అక్కడ ఆర్మీ బేస్ కనుక ఉంటే వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. అంతే, మినిమం ఉంటుంది. లేకపోతే మాత్రం అంతే, ఇక మీ పని అవుట్. అర్థమైందా? మరి అసలు పనులు మాత్రం చేయదు, ఎటువంటి పనులు మాత్రం అటువంటి ప్రదేశాలకు మాత్రం పోవద్దని చెప్పేసి అంటాను నేను. అర్థమైందా? ఒకవేళ కనుక పోతే మాత్రం నా జిమ్మదారు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు ఏ విధంగా చెప్పినా ఆ పని అయితే చేస్తే సరిపోతుంది. ఇంకా మరి నెక్స్ట్ ఫ్యాట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే, అసలు వెజ్ తినడం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి అంటే మాత్రం చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మరి నెక్స్ట్ ఫ్యాక్ట్ కనుక మనం వెళ్ళిపోయినట్లయితే, దాల్చిన చెక్క అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మన అమ్మ వాళ్ళు అక్కడ ఇక్కడ మనకు వంట సామాన్లు మనకైతే దొరుకుతాయి, ఈజీగా దొరుకుతుంది బై ఈ యొక్క దాల్చిన చెక్క. మరి ఈ యొక్క దాల్చిన చెక్క మనం తినడం ద్వారానో లేకపోతే దీన్ని రసం చేసుకోవడం ఇంకో విధంగా మనం తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి మెటబాలిజం ఏదైతే ఉందో దాన్ని పెంచుకునేందుకు అవకాశం అనేది ఉంటుందంట. అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చెక్క జ్యూస్ కావచ్చు, ఇంకోటి దీన్ని తినడం ద్వారా మనం వెయిట్ తగ్గడం కోసం చాలా రకాలుగా ఈ యొక్క దాల్చిన చెక్క అనేది యూజ్ అవుతుందంట. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి చెప్తారా? లేకపోతే నేనే ట్రై చేసి మీకు చెప్పన్నా? ఇది చాట్ జీపీటీని అడిగితే చెప్పింది అవుతామని చెప్పేసి చెప్పింది, వెయిట్ తగ్గుతామని చెప్పేసి చెప్పింది. మరి ఓకే, ట్రై చేయొచ్చు. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్లో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే ఏం లేదు, నా ఫేవరెట్ ఫ్యాక్ట్ అన్నా కదా, అది ఇదే. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆర్మీ టాప్ చేసుకొని మరి ఇంకా పోయేస్తా వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్. బాయ్.